హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కాజు. ఆయిల్ వేసుకొని ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి, ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు, అలాగే మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, అవి యాలకులు, అవి కొంచెం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనకి దగ్గర చెక్క, లవంగాలు, గసగసాల, కొబ్బరి పేస్ట్ ఉంటుంది, అది 1 స్పూన్ పేస్ట్. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు వేసుకుందాం ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై చేసుకుందాము. టమాటా అవి ఫ్రై అయిపోయిన తర్వాత కాజు, అలాగే మష్రూమ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, వేసుకుందాం. అలాగే మనము ముందుగా బియ్యాన్ని, 1 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆ బియ్యం ఇందులో వేసేసుకుందాము. వాటర్ లేకుండా వడగట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బియ్యం వేసేసుకున్నాక ఆ బియ్యాన్ని అంతటికి ఆ మసాలాకు పట్టేటట్టు కొంచెం ఒకసారి 2 మినిట్స్ తిప్పుకుందాము బియ్యం అంతా. ఇలా కలుపుకున్నా. నేను ఇదిగోండి ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ కొంచెము బాయిల్ అవనిద్దాము ఒక 2 మినిట్స్. ఒక బాయిల్ అయినాక మనకు కుక్కర్ పెట్టేసుకొని 2 or 3 విజిల్స్ రానిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇలా 2 విజిల్స్ తర్వాత ఒకసారి మనము ఇది లిడ్ విజిల్ పొంగాలనే తీసేసి ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇదంతా కలుపుకుందాము. బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మష్రూమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.